అసలు మామూలుగా మాడిపోలేదుగా బిక్కు బిక్కు దానైనా చెప్పేసుకో నువ్వు మంచిగా. నేను కూడా ఇవాళ మన కొంపలో వైల్డ్ కార్డులు ఓజీలు మన పాత కంటెస్టెంట్ని రోస్టింగ్ చేసినట్టు నేను కూడా ఇవాళ బంగాళదుంపల్ని రోస్టింగ్ చేసేస్తున్నాను. నువ్వు చెప్పేసుకో, చెప్తాను నేను. అసలు మామూలుగా మాడిపోలేదు, అందరూ సూపర్ గా చెప్పారు. కానీ ఆ మహబూబ్ ఏటో సరేలే చెప్తాను నాన్న. ఏం లేదు అసలు ఏంటి అసలు కొంపలో కలకల్లాడిపోతాం. అసలు చెయ్యొద్దు అనుకున్నాను రివ్యూలు, కానీ అసలు ఆ ఎపిసోడ్ చూసాక ఆ ప్రోమో చూసాక కొంచెం కోసం ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రోమో చూసాక చెప్పకపోవడమే, మరి బాగున్నప్పుడు బాగుంది అనుకోవాలి కదా. అసలు ఏం చేస్తారో చూద్దాం, అసలు ఏం మాట్లాడతారో విందాం అనుకుంటూ వెళ్ళేటప్పటికి అసలు అది నామినేషన్స్ లా లేదు నాకైతే. నువ్వు అందరినీ ఎంచుకుని వాళ్ళని తీసుకుని వచ్చారు, వీళ్ళకి గేమ్ ఎలా ఆడుతున్నారో రివ్యూ ఇవ్వండి రా అన్నట్టుగా ఉంది. అసలు ఒక్కొక్కల మొహాలు చూస్తే అసలు వదులుతూనే ఉన్నారు పాయింట్లు. అసలు హరితేజ, నైని, పావని, గౌతమ్ వీళ్ళందరూ తోటాల్లాగా వదులుకుంటూ వెళ్ళిపోయారు అంతే. అసలు ఏంట్రా మీరు ఏం ఆడారా అన్నట్టుగా. అసలు హైలైట్ ఏంటంటే తేజ చెప్పిన పాయింట్లు కూడా చాలా క్లియర్ కట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు యాక్చువల్లీ అబ్బాయికి హెల్ప్ చేయడానికి చేసినట్టుగానే ఉంది ఆ నామినేషన్. ఈవెన్ దో నెగిటివ్ అయినా కూడా నామినేషన్ అతనికి ఒక రకంగా మంచి ఇన్పుట్ ఇచ్చాడు తేజ ఆ నామినేషన్ వేయడం వల్ల. అసలు ఇంకా కొంపలో వాళ్ళందరినీ చూస్తే అసలు నాకైతే మంచి మజా వచ్చింది. అంటే ఏం లేదు, వాళ్ళకి కంగారు వచ్చేస్తుంది, వాళ్ళకి మొత్తం మాడిపోయిన మసాలా దోశలో మాడిపోయింది అంతే. ఎందుకంటే వాళ్ళు ఎవరు మణికంఠని ఎంచుకోవట్లేదు. ఇదేట్రా మణికంఠని ఎందుకురా, మనం ఏదో అనేసుకున్నాం కదరా మణికంఠ అని, గ్యారంటీ ఇదే అయిపోతుంది అనుకున్నాం కదరా, మరి ఏంట్రా ఇలాగా పప్పిషేం అయిపోయాం మనం అందరం, ఎవరు నామినేట్ చేయట్లేదు ఏంట్రా అన్నట్టుగా ఒక డౌట్ ఫుల్ మైండ్ లో పడిపోయారు వాళ్ళందరూ కూడా. అసలు చూస్తే ఇవాళ నవ్వు వచ్చింది నాకైతే. ఇంకా గంగవ్వ గారు ఏదో కామెడీ చేశారు మణికంఠ తోటి, నామినేషన్ వేసేస్తాను నిన్ను ఇంకొకసారి ఏడ్ చేయమంటే అన్నట్టుగా చిన్నపాటి కామెడీ చేశారు. ఆ కామెడీ ఇవన్నీ ముందే చెప్పేసుకుందాం, ఎక్కువ శాతం మనం మాట్లాడుకోవాల్సింది నామినేషన్ గురించి. సో గంగవ్వ గారు ఏడిపించింది ఏమిటంటే, ఎంతసేపు చూడు ఏడుస్తావు ఎందుకయ్యా నువ్వు, అసలు నా యాదికి వచ్చింది నా పిల్ల యాదికి వచ్చింది అనుకుంటూ అంటే పోనీ బయటికి తోసేయమంటావా అంటే, లేదు గంగవ్వ నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, నేను తట్టుకోలేను అనుకుంటే ఈయన చెప్పేటప్పటికి ఈ పప్పులు నా దగ్గర ఉడకో వాళ్ళ దగ్గర ఉడితే నేను ఓజీరా, నేను ఓజీ ఏమనుకుంటున్నావు, నేను గంగవ్వని రా, నేను నా దగ్గర ఉడకో నామినేషన్ వేస్తాను వెళ్ళిపో, నెక్స్ట్ వీక్ పోను పై వారం వచ్చే వారం వెళ్ళిపోతావా పంపించేస్తాను అంతే, ఏడవడాలు అవన్నీ పెట్టక అసహ్యంగా అనుకుంటూ గంగవ్వ గారు చిన్నపాటి కామెడీ చేశారు. అలాగే వీళ్ళందరూ కూడా కాసేపు రేషన్ గురించి కిచెన్ లో మన ఎవడైనా ముక్క అవినాష్ వీళ్ళందరూ మళ్ళీ మణికంఠ హరితేజ గారు వీళ్ళందరూ కొంచెం కామెడీ చేశారు. చంద్రముఖిలో పాట పాడుకుంటూ తోమ్ 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 అనుకుంటూను గిన్నెలు కడగే టాస్క్ వాళ్ళు ఎంచుకుని అక్కడ కొంచెం కామెడీ ఏదో చేశారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ మన గ్యాంగ్ అందరూ కూడా కూర్చుని మన పాత గ్యాంగ్ అందరూ కూర్చుని వాళ్ళని అలాగే అటాక్ చేయాలి, ఎవరికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, వాడికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, వీడికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఆ టీంలో వాళ్ళ బలాలు ఏమిటి అన్నట్టుగా అవన్నీ అనలైజ్ చేసుకుని మాట్లాడుకున్నారు. ఇంకా ఆ తర్వాత నామినేషన్స్. సో ఈ నామినేషన్స్ లో ఎవరెవరివి అందరూ మాక్సిమం చూసుకుంటే ఛాన్స్ నువ్వు ఇచ్చింది వీళ్ళకి ఓజీ గ్యాంగ్ ఇచ్చావు, వాళ్ళని ఇద్దరు నేసేయమని పాత వాళ్ళని. సో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ మాత్రం ఇవాళ డెఫినెట్ గా రివ్యూ ఇచ్చినట్టే అనిపించింది నాకైతే. ఆడియన్స్ బయట రివ్యూవర్స్ చెప్పేవన్నీ కూడా చూసి వాళ్ళ అనాలిసిస్ కూడా కొంత జోడించి కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇచ్చారు. కానీ మన మట్టి బొర్రలు అందుకు ఏం అర్థం అవ్వదుగా, యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళకి ఏం అర్థం అవ్వకూడదు అదే అర్థమయ్యి అక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్. మళ్ళీ నాకు విష్ణుప్రియ చెప్పిన పాయింట్స్ ఏం నచ్చలేదు. ఆ పిల్ల చెప్పింది ఏదో పెద్ద అతి జెన్యూన్ గా ఉన్నాను నేను తెగ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, నేను ఇలాగే ఉంటానంటే ఆడాలి కదా. నిజమే, నైని పావని చెప్పింది నిజమే, ఆడాలి నువ్వు ఎంతసేపు నేను ఇలాగే ఉంటాను రా, వరద వచ్చినప్పుడు చూసుకుందాం లేరా, మునిగిపోతే మునిగిపోతాం, నేను ఇలాగే ఉంటాను రా అంటే ఎక్కడ కుదురుతుంది, నువ్వు ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. లేకపోతే మనకు ఒక కథ ఉండేది చిన్నప్పుడు, మందమతి లేకపోతే ఏదో సమ్ చేపలు కదా, ఆ చివరి వరకు వచ్చేంత వరకు కూర్చుంటుంది చెరువు ఎండిపోయేంత వరకు ఆ మందమతి, ఆ తర్వాత చెరువు ఎండిపోయి చచ్చిపోతుంది. సో ఆ స్టోరీ గుర్తొచ్చింది. నువ్వు ఎంతసేపు నేను జెన్యూన్ గా ఉన్నాను, ఓకే జెన్యూన్ గా ఉండి ఏం పర్వాలేదు, కానీ అవసరం ఉన్నప్పుడు లేకపోతే సమయం వచ్చినప్పుడైనా ఆడాలి కదా. నేను ఇలాగే ఉంటాను అంటే వెళ్ళిపోతే బెటర్ అని కరెక్ట్ గానే చెప్పింది నైని పావని. నాకు అంత జెన్యూన్ గా ఉండొచ్చు కానీ ఆట కూడా ఆడాలి కదా. నువ్వు ప్రతిసారి జెన్యూన్ గానే ఉంటానంటే ఎక్కడ కుదురుతుంది, ఇలాగే ఉంటానంటే ఇంకా అది బయటకు వెళ్ళిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయడం బెటర్. గేమ్కి వచ్చినప్పుడు కొన్ని స్ట్రాటజీస్ కూడా వేసుకోవాలి, గెలవాలి అనే తాపత్రయం ఉండాలి, అవన్నీ ఉండాలి. కాబట్టి అవి లేవు కాబట్టి నేను తీసేస్తున్నాను అనుకుంటూ నైని పావని విష్ణు నామినేట్ చేసింది. అది నాకు బాగానే అనిపించింది. ఇంకా అలాగే మనకి తేజ మణికంఠకి చెప్పిన పాయింట్స్ చాలా హెల్ప్ఫుల్ పాయింట్స్. అసలు మణికంఠకి చెప్పినవి అయితే ఇప్పటిదాకా అసలు మణికంఠని చూడాలి. ఇంట్లో మనకి చిన్నప్పుడు అమ్మమ్మ గారు తాతగారు వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తే ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఆడేసుకుంటాం, ఆ టైప్ లో క్లాన్ ఈ ఓజీ క్లాన్ వచ్చినప్పుడు ఏటో తెగ మురిసిపోతున్నాడు, అబ్బా నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ వచ్చిందిరా అంటే వాళ్ళు కూడా పాపం అబ్బాయి బయట గేమ్ చూసి వచ్చారు కదా, అందుకని కొంచెం అబ్బాయి తోటి నార్మల్ గా అసలు ఏమిటి వీడు ఏమిటి అసలు ప్రదర్శిస్తున్నాడా లేకపోతే న్యాచురల్ గానే ఇలా ఉన్నాడా అని తెలుసుకోవడం కోసం నువ్వు వాళ్ళని పంపినట్టుగా ఉంది అసలు నాకైతే చూస్తేను. సో అతనితో బాగానే ఉండడంతో అతను కొంచెం ఓపెన్ అప్ అయి కొంచెం నవ్వుతూ కనబడ్డాడు ఇవాళ కొంపలో వీళ్ళతో పాటు. ఇంకా మన పాత గ్యాంగ్ అంతే తెగ కుళ్ళిపోవడం ఈర్షపడిపోయారు అనమాట. వాళ్ళు ఎవరు ఇతనితోటి గొడవ పెట్టుకోవడం కానీ ఇతన్ని మనం ట్రీట్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేయట్లేదు అనే
దాంట్లో వీళ్ళు తెగ గింజుకుపోతూ ఉన్నారు మన పాత గ్యాంగ్. ఎస్పెషల్లీ సీత అండ్ యష్మి అయితే ఓర్వలేకపోతున్నారు. ఏమిటో మణికంఠని ఏమనట్లేదు, మణికంఠకి ఏం చెప్పట్లేదు, మణికంఠకి పాజిటివ్ గా ఉంది, టాప్ 5కి వెళ్ళిపోతాడో ఏమిటో అనుకుంటూ వాళ్ళకి కొంచెం హింటింగ్ అయితే వచ్చింది. అయితే ఇంకా ఎపిసోడ్ బిగినింగ్ లో చూసుకుంటే నాన్న బిగ్ బాస్ నువ్వేమో ఓజీ క్లాన్ ని తెగ పొగిడేసో కొంపలోకి వచ్చినందుకు మాకు కూడా చాలా బాగుందండి. పాస్ట్ లో మిమ్మల్ని అందరినీ చూసాను, మీ పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఆ మధుర స్మృతులన్నీ కూడా నాకు గుర్తొచ్చేసి చాలా హ్యాపీస్ గా ఉందని కూడా చెప్పారు. వాళ్ళు హ్యాపీస్ అయిపోయారు. అయితే మన మెగా చీఫ్ అయినటువంటి నబీల్ మీకు చెప్తాడండి ఎంత రేషన్ తీసుకోవాలి, ఎక్కడ పడుకోవాలనేది చెప్తారు అనుకుంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేసావు. మన మెగా చీఫ్ ఏమో చెప్పేశాడు. అలాగే రేషన్ డిస్కషన్ అనేది వచ్చింది. సో వాళ్ళందరూ రేషన్ డిస్కస్ చేసుకున్నారు. ఎందుకంటే పడుకోవడం అనేది ఇంపార్టెంట్, రెస్ట్ అనేది ఇంపార్టెంట్, టాస్కులు బాగా ఆడాలి అంటే. సో అందరికీ నేను మంచిగా బెడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. రేషన్ మాత్రం కొంచెం కక్కురు తడతాను, నేను కొంచెమే ఇస్తాను. 10 ప్యాకెట్లు ఉంటే 2 ప్యాకెట్లే ఇస్తాను, మిల్క్ మిగతా మేము నొక్కేస్తాం అన్నట్టుగా యష్మి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది ఇది అనుకుంటూ నాకు టీ లేకపోతే అసలు నాకు పడదు, సైక్ అయిపోతాను. మామూలుగానే అలా ఆ మోడ్లో ఉంటుందిగా, పెద్ద టీ తాగకపోయినా తాగినా ఒకలాగే ఉంటుంది అక్కడ సైక్. ఇవాళ క్లాప్స్ కొట్టింది చూసాం మేము. మనకంట నామినేట్ చేస్తే అసలు ఓరవలేనితనం, ఎంత గ్రజ్జి ఎందుకమ్మా బాబు, అసలు నాకు అర్థం కాదు. నీవే నెక్స్ట్ లైన్ లో ఉండు జాగ్రత్తగాను. అందుకని అక్కయ్యకి ఏమో అలా అందరూ డిస్కషన్ వేసుకుని వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఏమిటనేది వాళ్ళు డిస్కషన్ అయితే పెట్టేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన నిఖిలేశ్వరరావుకి కొంచెం టచ్ ఉన్నట్టుంది వీళ్ళందరితో, ఈ బ్యాచ్ అందరితోనూ. రే నేను చెప్పేస్తాను రా పాయింట్స్ అన్ని. మన ఈడు ఉన్నాడు కదా మన గౌతము అశ్వత్థామ 2.0 అంతా బాగానే ఆడతాడు. ఫిజికల్ టాస్క్లు అవి బాడీ చూసారు కదా ఎలా ఉందో, ఫిజికల్ టాస్క్ అని ఎరగొట్టేస్తాడు రా, కాకపోతే కొంచెం డంబురా అన్నాడు. డంబా ఒరే కొంచెం వర్డ్స్ జాగ్రత్తగా మాట్లాడరా అనుకుంటూ నబీల్ కరెక్ట్ చేశాడు. అంటే పాప మన నిఖిల్ కూడా ఏదో అబ్బాయిని తక్కువ చేసి తెంగరోడు అన్నట్టుగా కాదు, కానీ అబ్బాయికి పదాలు మన తెలుసుగా ఐఆమ్ మెగా షీఫ్ లో ఎలా గైడ్ చేసాడు. సో అంత ఇంగ్లీష్ కరెక్ట్ గా ఇది తెలియక అతను డంబ్ అనే పదం వాడాడు. సో అతని ఉద్దేశం మరి ఎరిపప్ప అని కాదు, కానీ అంటే కొంచెం ఏదో ఒకటి ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు రా, కరెక్ట్ క్లారిటీ ఆఫ్ డెసిషన్ తీసుకోలేడు. ఫిజికల్ గా మాత్రం బాగా ఆడతాడు, అది నేను చెప్పదలుచుకున్నది అంటూ గౌతమ్ గురించి చెప్పేశాడు. అతని స్ట్రెంగ్త్ ఏమిటి, అతని వీక్నెస్ ఏమిటి అనే అనాలిసిస్ లో పడ్డారు మన పాత గ్యాంగ్. అలాగే మనకి చూసుకుంటే హరితేజ గారు సూపర్ రౌడ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే మన సీతక్క షీజ్ వోకల్లీ వెరీ స్ట్రాంగ్ అనుకుంటూ మన అక్కయ్య కూడా కొంచెం పాయింట్స్ చెప్పింది. అలాగే మన రోహిణి గారు ఫిజికల్ గా ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తగ్గదోడు, ఫిజికల్ గా ఆడేస్తుంది. అలాగే కొంచెం కెలుక్కుని గొడవలు పెట్టుకునే టైప్ కూడాను. అలాగే ముక్కు అవినాష్ కూడా అన్నిట్లోనూ నేను ఆడేయాలనుకుంటాడు, గొడవలు కూడా పెట్టుకుందామని చూస్తుంటాడు, అన్నిట్లో దూరి. ఇంకా ఆ తర్వాత మరి ఇంకెవరు మెహబూబ్ అసలు మామూలుడు కాదురా బాబు, ఫిజికల్లీ స్ట్రాంగ్ తెలిసిపోతుంది. ఊరికే వెళ్ళి కెలుక్కుని మరి గొడవలు పెట్టుకుంటాడు రా. మనం మాత్రం గేరప్ అయిపోండి, అందరూ మొత్తం గేర్ వేసి ఉంచండి రా. ఎవడైనా మనల్ని వచ్చి కెలికాడంటే మాత్రం మనం కూడా ఫుల్ రెచ్చిపోదాం రా, ఇంకా తగ్గేదే లేదురా అన్నట్టుగా మన నిఖిలేశ్వరరావు కూడా అన్ని పాయింట్స్ షేర్ చేసి చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ గంగవ్వ నబీలు మన మణికంఠ అండ్ కింద ఏమో పడుకుని పోయి మనోడు మెహబూబ్ విద్యా ప్రదర్శనలు చూపించేసాడు అప్పుడే మనకు వచ్చింది నెక్స్ట్ డేకే. సో అప్పుడు గంగవ్వ నబీలు మణికంఠ చేసుకున్న ఈ కామెడీ ఇదే ఇందాక ఫస్ట్ లో చెప్పింది. ఎప్పుడు వెళ్ళిపోతాను ఎడుతో నా పిల్ల యాదకి వచ్చిందంటే పంపేస్తాను నామినేషన్ వేసి అనుకుంటూ గంగవ్వ గారు కొంచెం కామెడీ చేసి ఊరికే అట్లాగేదో అబ్బాయిని ఆట పట్టించారు. అలాగే ఇటుపక్క చూసుకుంటే మరి విష్ణు అక్కయ్య కూర్చుని పక్క క్లాన్ లో నారదుల్లా తయారైంది ఫైనల్ గా అక్కయ్య. అక్కడికి వెళ్ళి కొత్త క్లాన్ లో మరి రోహిణి గారితో కొంచెం టచ్ ఉన్నట్టుంది, రోహిణితో ముచ్చట్లు పెట్టింది అక్కయ్య వెళ్ళిపోయి. మన రోహిణి గారు అడిగినట్టున్నారు, ఏంటి మీరు అందరూ, నేను అబ్జర్వ్ చేశాను మీరు అందరూ ఎందుకు మణికంఠాన్ని అట్లా నెగిటివ్ గా అట్లా కార్నర్ చేసినట్టు టార్గెట్ చేశారు, అబ్బాయితో నేను మాట్లాడినప్పుడు నాకు అలా ఎన్విరాన్మెంట్ ఏమీ అనిపించలేదు, అబ్బాయి బాగానే ఉన్నాడు కదా అంటే, అమ్మా నువ్వు అలా తక్కువ అంచనా ఏకమ్మా, మణికంఠని మామూలుడు కాదమ్మా, మణికంఠ అంటే ఏమిటో తెలుసా అన్నట్టు అక్కయ్య. నువ్వు నిన్న అన్నావు కదా బచ్చాస్ అని, దానికి కూడా ఫీల్ అయిపోయాడు. నువ్వు జోక్గా అన్నావు అని నాకు తెలుసు అనుకో, కాకపోతే బచ్చాస్ అంటుంది ఏంటి అమ్మాయి, మనం ఏమన్నా బచ్చగాళ్ళం అనుకుంటుందంటే అలా కాదురా, బచ్చాస్ అంటే చిన్నపిల్లలు రా మీరు అన్నట్టుగా చెప్పింది, అంతేగా నెగిటివ్ గా చెప్పలేదని మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో ఇలా అన్నిటికీ ఫీల్ అయిపోతుంటాడు. అది రా మణికంఠ, అది ద సర్ప్రైజ్ మణికంఠాస్ బిహేవియర్ అన్నట్టుగా అక్కయ్య మనకి ఎవరు రోహిణి గారికి పోసుకొచ్చినట్టు చెప్పేసింది. ఈ క్లాన్ లో ఉండక ఎందుకమ్మా నీకు పక్క క్లాన్కి వెళ్ళి మీ వాళ్ళదే గోది కట్టప్ప, ఇవాటి నుంచి విష్ణు అక్కయ్య పేరు కట్టప్ప అని పెట్టాను నేను అంతేగా. అందుకని మన కట్టప్ప వెళ్ళిపోయి వాళ్ళకి కొన్ని పాయింట్స్ అందించింది అనమాట. మణికంఠకి నెగిటివ్ అంటే మేమేం చెయ్యట్లేదురా ఆడియన్స్ బయట అనుకుంటున్నట్టు, మేమేం టార్గెట్ చేయట్లేదు, ఆయనే టార్గెట్ చేసేసుకుంటున్నాడు సెల్ఫ్ గాని, ఇలాంటివన్నీ కెలుక్కుని ఇలాంటివన్నిటికీ ఫీల్ అయిపోయి, అందుకని మా తప్పు లేదురా అయిందే తప్పు అన్నట్టుగా పోర్ట్రేషన్ చేయడానికి ట్రై చేసిందేమో నా అభిప్రాయం వచ్చిన వాళ్ళ దగ్గర. సో రోహిణి గారికి అయితే బ్రెయిన్ లోకి వెళ్ళింది పాయింట్స్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ తెల్లారిపోయింది, డాన్సింగ్ కట్టేశారు అందరూ కూడాను. ఇంకా చూసుకుంటే మన
అవినాష్ ఈ బ్యాచ్ అందరూ గిన్నెలు కడుక్కునే టాస్క్ ఎంచుకుని ఆ గిన్నెలు కడిగేసుకుని చిన్నపాటి కామెడీ చేశారు. ఇంక ఇటుపక్క మనకి గార్డెన్ ఏరియాలో మన ఎవడైనా టేస్టీ తేజ గారు కూర్చున్న ఆ కుర్చీ అలా ఉంటుంది, నడుము పట్టేసేలా ఉంటుంది, అసలు చూస్తేనే నడుము పట్టేసేలా ఉంటుంది. ఆ కుర్చీ ఇలా ఉంటుంది, ఎవరు డిజైన్ చేసాడు అసలు అందులో కూర్చుంటే మనుషులు ఏవగండా అది ఇరిగిపోయిందంట, పోతే పోయింది, ఇంకోటి కూడా ఎరక్కొట్టండి పీడబోతుంది. ఆ కుర్చీ అసలు బాగాలేదు, అసలు చూస్తేనే నడుము నొప్పి వచ్చేస్తుంది నాకు. ఇలా ఉంటాయి ఏడో తొక్కలో కుర్చీలు, పైగా అది విరిగిపోయిందని మళ్ళీ టేస్టీ తేజకి పనిష్మెంట్ అట. రోహిణి గారు పైగాను బికినీ వేసుకుని కూర్చుందాం అనుకుందంట కూడాను. నువ్వు ఇలాంటివన్నీ అసలు మిస్ అవ్వవు, ఏదో ఒకటి ఏర్పాటు చేసేస్తావు. విన్నారు కదా, అందుకని ఇంకో కుర్చీ అర్జెంట్గా డిజైనింగ్ చేయించండి అని చెప్పుంటావు నువ్వు కక్కుర్తాడి. అయితే టేస్టీ తెచ్చాకేమో కుక్కలా నడవాలి అనుకుంటూ పనిష్మెంట్ ఇచ్చేసావు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అందరూ ఏవో కాసేపు ఏవో తింటున్నప్పుడు మన రోహిణి గారు మాట్లాడింది ఏదో మన విష్ణు అక్కయ్య చెప్పింది కదా, బచ్చాస్ అన్నదానికి ఫీల్ అయిపోయాడు అది ఇది అనుకుంటే లీక్ ఇచ్చింది కదా, లీకేజ్ మాస్టర్ లాగా. అందుకని విష్ణు అక్కయ్య అన్న పాయింట్ నా టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నప్పుడు ఏదో వదిలింది పాయింట్. అయితే నబీల్ బెడ్రూమ్ లో కూర్చుని వాళ్ళ క్లాన్ తో అన్నాడు, రే ఆ బచ్చాస్ అన్నది మణికంఠ ఫీల్ అయ్యాడని మన బ్యాచ్ కే కదా తెలుసు, మరి అక్కడికి ఎలా లీక్ అయిందిరా అంటే మన దాంట్లోనే ఎవరో లీక్ చేస్తున్నారు, అంటే మన దాంట్లోనే ఎవరో వాళ్ళకి వర్క్ చేస్తున్నారు అన్నట్టు మన సినిమా గుర్తొచ్చిందిరా. ఇప్పుడు సస్పెన్స్ సినిమాలు ఉంటాయి కదా, పోలీసు వాళ్ళు ఆ టీంలో ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ విలన్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ టైప్ లో విష్ణు అక్క ఈ టీమ్ లో ఉంటూ ఆ టీం కి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇన్ఫార్మర్ గా వర్క్ చేసిందని చాలా అల్లేసుకున్నాను నేనైతే. సస్పెన్స్ సినిమా చూసాను నీ కాంప్లో ఇవ్వాలి నేనైతే. అందుకని విష్ణు ఎవర్రా చేసింది అంటే విష్ణు అక్క అక్కడ ఏం మాట్లాడకుండా జాయిగా ఒప్పేసుకుంది, ఇట్స్ మీ యా, ఇట్స్ మీ విష్ణు ప్రియా, ఇట్స్ మీ యా. ఎందుకని చెప్పాను అంటే గాయ్స్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ యా. ఆమె అంటోంది ఏమని మనం అందరం టార్గెట్ చేసామని అన్నట్టుగా అడిగితే నేను చెప్పాల్సి వచ్చింది, లేకపోతే మనం అందరం ఎరపప్పలు అయిపోతాం కదా. ఆడియన్స్ ఆల్రెడీ అదే అనుకుంటున్నారని మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి కూడా తెలిసి తీరాల్సిందే అన్నట్టుగా నేను చెప్పాల్సి వచ్చిందిరా అనుకుంటూ మన విష్ణుప్రియకే అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చేసింది. అయితే నబీలు చెప్పడం ఏంటంటే ఒరే మనం తెంగరోళ్ళలాగా ఎంతసేపు కొంచెం వాడాడు బొర్ర ఇక్కడ, ఒరే కొంచెం వాడండ్రా, ఎంతసేపు ఉన్న ఈ వారాలన్నీ మణికంఠ 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 అనుకుంటూ ఓ కంఠం చించుకుని అతన్నే నామినేట్ చేసేచ్చా. మరి ఆడియన్స్ కి బయట సింపతి నాకు ఇంకేం వస్తుందిరా నాకు అర్థం కాదు, ఇంకా ఆపండి, ఆడికి మీరు నామినేషన్ వేయడం ఆపండి, సింపతి ప్రొవైడ్ చేయడం మీరు ఆపండి అనుకుంటూ మన నబీలు చెప్పడం జరిగింది అనమాట. ఇంకా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, రే ఈ వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన హింట్స్ తో నాకు అర్థమైపోయిందిరా, మనమే పెంట చేసుకున్నాము, మనమే అతన్ని నామినేట్ చేసి ఆడియన్స్ లో సింపతి వచ్చేలా క్రియేట్ చేసాం, ఇంకా ఆయన్ని ఇగ్నోర్ చేయడం బెటర్ రా అనే క్లారిటీలోకి అయితే జనాలు మన పాత బ్యాచ్ రావడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో నామినేషన్స్ పైన స్టార్ట్ చేసేయండి, మన ఓజీ క్లాన్ వారే సమర్పించుకుంటారు, ఇద్దరిద్దరిని ఎంచేసుకుంటారు అని కూడా చెప్పేటప్పటికి మన హరితేజ అక్కయ్య వచ్చేసింది. ఫస్ట్ హరితేజ గారు అసలు క్లియర్ కట్ గా మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. మెయిన్ చూసుకుంటే మనం చెప్పినట్టుగా కొంపలో ఈ గేమ్ సీజన్ 8 అంతా కూడా మీరు ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మణికంఠ చుట్టే తిరుగుతుంది. ఆ అబ్బాయి అది తెలిసి చేసాడా తెలియక చేసాడో తెలియదు కానీ ఆ అబ్బాయి చుట్టే మొత్తం సీజన్ అంతా నడవడం అనేది చాలా ఫన్నీగా ఉన్నా కూడా అది నమ్మాల్సిన నగ్న సత్యం, అది మనం అందరం కూడాను. మీరు మళ్ళీ పిఆరా గియారా అనుకోండి, మీ ఇష్టం అనుకోండి, ఏం పోయింది, ఏం పర్వాలేదు. పైగా కొత్తగా ఈ మధ్య నేను ఇంకోటి తెలుసుకున్నది ఏంటో తెలుసా, మన మణికంఠ ఎన్ఆర్ఐ అంటారు, నేను కూడా ఎన్ఆర్ఐ కాబట్టి ఆ ఫీలింగ్ తోటి నేను సపోర్ట్ చేసేస్తున్నాను అంటారా. సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా కనిపెట్టారు, అసలు ఎలా కనిపెట్టారు, ఎప్పుడు ఇంతేనా లేకపోతే ఈ మధ్యన సీజన్ 8 మొదలెట్టాక ఇలా అనిపిస్తుందా మీకు అందరికీను? ఏమిటో మీ వెర్రి మీరు ఫస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు పిఆర్ గా ఉండండి అంతే. చాలా మంది పెట్టారు ఐఎమ్ యువర్ పిఆర్ అక్క, ఐఎమ్ యువర్ పిఆర్ అక్క అని, సూపర్ అమేజింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేట్ ఇట్. కానీ 90K అవ్వలేదు, అయినా కూడా మళ్ళీ నేను చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అయ్యా అంటే మీరు అందరూ కూడా అక్క ప్లీజ్ అక్క మీరు మానేద్దు అక్క ప్లీజ్ అక్క అనుకుంటే మీరు అందరూ ఏడ్చారు. ఆ ఏడుపులన్నీ కూడా ఇక్కడ వరకు వచ్చేసాయి కానీ ఇలా, అందుకని నేను చేయాల్సి వస్తుంది అనమాట. లేకపోతే అసలు నేను కూడా అసలు చేసే ఉద్దేశం అయితే ఖచ్చితంగా లేదు, మొత్తం పోయింది ఇంట్రెస్ట్ అయితే నాకైతేను. సరే ఏదో ఒకట్లే మధ్యలో మనం రిటైర్డ్ హట్ అయిపోవడం ఎందుకు, ఇంకా మెళ్ళు కాళ్ళు ఏం పట్టేలేదు కదా ఈ సీజన్ లో మనకి ఇంకాను, తర్వాత పట్టినప్పుడు చూతుకుందాంలే అని చెప్పి మళ్ళీ వచ్చేసాను అనమాట. సరే ఇప్పుడు అక్కయ్య వచ్చేసి హరితేజ గారు పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేసింది. ఎవరికి ఇచ్చిందే అంటే చూసుకుంటే మళ్ళీ మణికంఠ గారి రీజన్ మీద యష్మి గారికి వేసింది, అలాగే ఇంకెవరికి వేసిందయ్యా అని చూసుకుంటే పృథ్వీరాజ్ శెట్టి వేసింది అక్కయ్య. యష్మి అక్కని బాగా వేసుకున్నారు ఇవాళ అందరూ కూడాను. అయితే అక్కయ్యకే నువ్వు యష్మి అంటే ఒకటి పోర్ట్రేషన్ చేసావు, కానీ అక్కడ ఆడేది ఒకటి, అక్కడ కన్వే చేసేది ఒకటి, అండ్ కొంచెం గ్రూపిజం చేస్తున్నావు. అంటే నీకు ఫేవరబుల్ గా నీకు ఇష్టమైన వాళ్ళకి ఒక రూల్ పెట్టావు, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రూల్ ఫాలో అవ్వకుండా మళ్ళీ ఫ్లిప్ అయిపోతున్నావు, అది నాకు నచ్చలేదు. అండ్ నువ్వు చాలా టార్గెట్ చేసావు మణికంఠ, అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది, ప్రతిసారి నేను నిన్నే నామినేట్ చేస్తాను అనుకుంటూ కమెంట్స్ పాస్ చేసి అతన్నే టార్గెట్ చేస్తున్నారు కదా మీరు. మాకు అది ఒకసారి బాగుంది, 2 సార్లు బాగుంది, కొంచెం బోర్ కొట్టింది మాకు అది చూస్తే మాత్రం, హానెస్ట్లీ స్పీకింగ్ అనుకుంటూ మన హరితేజ గారు చెప్పడం జరిగింది. అక్కయ్య ఓకే
ఒక అనుకుంటూ అక్కయ్య గారు ఓ హ్యాయ్ అనుకుంటూ తెగ తిప్పేసుకుంటూ మళ్ళీ ఇంగ్లీష్ రాదంటుంది, ఏటో ఓ హ్యాయ్ అనుకుంటూ అక్క చెప్పేసింది అనమాట ఆన్సర్లు. అయితే మరి ఇంకో పాయింట్ ఏం చెప్పింది అయ్యా అక్కయ్య అంటే, మొన్న కన్ఫెషన్ రూమ్ లో ఫుడ్ అది తీసుకుని రమ్మన్నారు కదండి, ఆ టైంలో మరి మీరు నిఖిల్ని వాళ్ళ అమ్మగారి సెంటిమెంట్ తోటి అతనికి లవ్ ఏం రావట్లేదండి మా రేలంగి మావయ్యకి, ఆయన పంచడమే తప్పించి ఆయనకి ఎవరు ప్రేమ ఇవ్వట్లేదండి, మరి మనకి ఆ మణికంఠకే ప్రతి వాళ్ళు ఓదార్చేస్తారు, నేనున్నాను మణికంఠకి అనుకుంటూ చెప్పేసి అసలు మీరు అది మాత్రం నాకు నచ్చలేదు. అసలు ఇంకా మీరు గ్రడ్జ్ పెట్టుకుని టార్గెట్ చేసి అతన్ని ఇంకా అతని మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ తోటి మీరు అతన్ని అలా టార్గెట్ చేసి ఇవ్వకూడదు అనుకున్నారేమో అనిపించింది, అది నాకు నచ్చలేదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఆ రోజు బయటకు వచ్చి మళ్ళీ అక్కడేమో మణికంఠకి ఇవ్వనని చెప్పేసి ఆ రోజు బయటకు వచ్చి మీరు చేసిన ఆ హంగామా ఆ డ్రామా అంతా కూడా నాకు అస్సలు నచ్చలేదు, అన్నెసెసరీ డ్రామా అనిపించింది అదంతా కూడాను నాకు. అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ చెప్పింది వెరీ గుడ్. ఇవాళ అందరూ కూడా మణికంఠ చుట్టే తిరిగారు, అంతా మణికంఠతోనే జరిగింది, అంత కొంపలో గత కొన్ని వారాలుగా కూడా మణికంఠ చుట్టే తిరుగుతుంది. ఆ ఎరిపప్పల్లా అలా తెలియట్లేదు కొంపల వాళ్ళకి, వీళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు చెప్పాక కూడా మన ఎరిపప్పలకి తెలియట్లేదు, అది కాన్సెప్ట్ మంది ఇవాళ. అందుకని మన అక్కయ్యకి చెప్పేటప్పటికి అక్కయ్య ఆర్గ్యూ చేసింది, అలా కాదు నేను ఎందుకు అలా చేశాను అంటే నిఖిలేశ్వరరావుకి వాళ్ళ మదర్ నుంచి పంపించారు, ఓకే మన మణికంఠేశ్వరరావుకి ఏమో వాళ్ళ వైఫ్ పంపించారు, బట్ మణికంఠేశ్వరరావుకి నేను ఉన్నాను ఐఎమ్ దేర్ నా, అందుకని నేను మణికంఠేశ్వరరావుని తొక్కేసి నిఖిలేశ్వరరావుకి ఇచ్చేద్దాం అనుకున్నాను, ఫుడ్ వాళ్ళ అమ్మగారు పంపించారు కదా అతనికి లవ్ దొరకట్లేదు, ఎందుకంటే మణికంఠేశ్వరరావు ఏడిచినప్పుడు అలా మేము అందరం తెగ ఊరుకోబెట్టేస్తున్నాము, అది అందరూ కూడా మీరు చూసుంటారు బయట, అందుకని ఇక్కడ మన నిఖిలేశ్వరరావు బయట ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అందుకని మేము లవ్ ఇచ్చేద్దాం అనుకుని అతన్ని మదర్ ఇచ్చిన ఫుడ్ పంపించేస్తాం, అందులో కూడా నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి అది ఎంచుకోవడం జరిగింది అనమాట. అని కూడా అక్కడ చెప్పేటప్పటికి హరితేజ్ గారు ఎక్కడికక్కడ ఏంటి ఏం మాట్లాడుతున్నావు హరితేజ్ ఏమనుకుంటున్నావు నువ్వు, మరి ఆ లవ్ ఏదో నువ్వు నిఖిలేశ్వరరావుకి ఇచ్చేసి ఫుడ్ మరి మణికంఠేశ్వరరావుకి ఇచ్చేయచ్చు కదా అనేటప్పటికి అదే నువ్వు ఇలా అడుగుతావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అంటే, నేను ఏమనుకున్నానంటారా ఇప్పుడు మణికంఠకి ఏదో ఒకటి చేసేద్దాంలే, ఎప్పుడు అతనికే అన్ని వస్తున్నాయి కదా అడ్వాంటేజ్ గా, నిఖిల్కి ఇచ్చేద్దాం అనుకున్నా, అది నా స్ట్రాటజీ అనుకుంటే అక్కయ్య అక్కడ నీళ్ళు నవ్వులేసి ఏదో ఒకటి సుత్తులో కలిపేసి చేతులు దులిపేసుకుంది అనమాట హాయిగాని. ఇంకా మన హరితేజ్ గారు అయితే ఇచ్చి పడేశారు యష్మికి గ్యారంటీగా పాయింట్ టు పాయింట్ స్ట్రోక్ లాగా ఇచ్చి పడేశారు, సన్ స్ట్రోక్ తగిలినట్టుగా. మరి అలా ఎందుకు చేసావు, నిఖిల్కి ప్రేమంతా పనిచేసి ఫుడ్ గంటకి ఇచ్చేయచ్చు కదా అన్న పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది, బాగా లాక్ వేసింది అక్కయ్య అనుకున్నాను నేనైతేను. సో ఆవిడ్ని అక్కడికి లాక్ వేసింది, అరవలేదు మన యష్మి అక్కయ్య, తగ్గింది అసలు, కొత్త వాళ్ళు కదా ఎంతకైనా గెస్ట్ లా వచ్చారు కదా, గెస్ట్ మీద హైకెక్కమని పడిపోయారని మాట వచ్చేస్తుంది మళ్ళీ బయట. అయినా కూడా అసలు తెలిసి చేస్తుందా తెలియ చేస్తుందా తెంగది యష్మి అక్కయ్య నాకు అర్థం కాదు. మణికంఠ నామినేట్ చేస్తే టాప్ మన క్లాప్ కొడుతున్నా అందరు చూస్తున్నాం కదా, మన అందరం మన ఎరిపాపలో అనుకుంటున్నారు ఎంట్రా వీళ్ళు అందరూ కాంపులోను, మళ్ళీ ఏమో సింపతి వచ్చేస్తుంది అంటే ఎందుకు రాదురా ఇలాంటి ఎరివేషాలన్నీ ఎత్తాను మరి నాకు అర్థం కాదు. చాలా బీపీ వచ్చేసింది నాకైతే ఇవాళ, అసలు మామూలుగా లేదా, నువ్వు చేసేవన్నీ అదో పనులు మళ్ళీ మాట్లాడేవేమో ఇలాగా ఈయనకి సింపతి వస్తుంది ఆయనకి సింపతి వస్తుంది అనుకుంటూ వీళ్ళే చేస్తారు, వీళ్ళే సింపతి వచ్చేలా చేస్తారు జనాలకి, ఏడో మన తెంగ లక్ష్మి అక్కయ్య. ఆ తర్వాత మరి రవితేజ గారు కాదు రే బాబు హరితేజ గారు పృథ్వీరాజ్ శెట్టికి నామినేషన్ వేస్తారు. పృథ్వీరాజ్ మీరు ఎంత బాగా ఆడేస్తారండి బాబు, స్ట్రెంగ్త్ చాలా ఉంది మీ దగ్గర, కొంచెం యారగెన్స్ కూడా ఉందండి బాబు, కొంచెం పొగరగా కూడా ఆడేస్తారు మీరు. నాకు నచ్చంది ఏంటంటే మీరు ఎరిబాగులో అలాగా వాళ్ళు ఏం చెప్తే అది స్పెల్లింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారండి, మీ బుద్ధి ఏమైందండి, చదువుకున్నారు కదా మీరు ఆలోచించుకోవాలి కదా, ఎంతసేపు గుడ్డొచ్చేలో పడ్డట్టు నిఖిలేశ్వరరావు ఏం చెప్తే అది చేసేద్దాం, యష్మి ఏం చెప్తే అది చేసేద్దాం అనుకుంటే వెళ్ళిపోయి అక్కడ బొక్కడిపోయారండి మీరు. ఐఆమ్ మెగా చీఫ్ దగ్గర పోయిందండి మీకు, ఐకి ఏఎంకి స్పేస్, అక్కడ స్పేస్ ఉండాలి కదండి, ఎవడండి కొట్టింది ఎవడండి చెప్పింది నిఖిలేశ్వరరావు కాదండి, అందుకే నాకు చాలా కోపం వచ్చేసిందండి. మినిమం అండి అక్కడ మినిమం చూసుకోవాలి కదండి, అక్కడ ఐకి ఏఎంకి స్పేస్ ఉండాలి కదండి అనుకుంటూ మన హరితేజ గారు క్లాస్ స్పీకర్ అన్నమాట. అలాగే మీరు కొంచెం బయటికి రండి, మీ ఓన్ గా మీ స్ట్రాటజీస్ ఏమిటి, అసలు మీ ప్లాన్స్ ఏమిటి, మీ యాక్షన్స్ ఏమిటి, అసలు ఏంటి మీరు మొత్తం మాకు తెలియాలి అంతే అన్నట్టుగా మన హరితేజ గారు మీరు ఎంతసేపు గ్రూప్ గేమ్ ఆడుతున్నారండి. నిఖిలేశ్వరరావు ఏం చెప్తే చేస్తారు, యష్మి ఏం చెప్తే చేస్తారు, మొన్న వెళ్ళిపోయిన క్యాండిడేట్ గారు కూడా ఏం చెప్తే చేసేవారండి మీరు అసలు పృథ్వీరాజ్ శెట్టి అంటే ఏమిటి, పృథ్వీరాజ్ శెట్టి అంటే విష్ణుప్రియ చుట్టూ తిరుగుతాడా లేకపోతే గేమ్ ఆడతాడా ఏమిటి మాకు తెలిసి తీరాలి అంతే అన్నట్టుగా హరితేజ గారు అడిగేశారు. ఇంక ఇతనేమో ఆర్గ్యూ చేశాడు, మీరు చెప్పే పాయింట్స్ అన్ని రాంగ్ అండి, నాకు బుర్ర ఉంది నేను ఏదో ఒకటి ఆడేస్తాను నాకు నచ్చినట్టు నేను ఆడుకుంటాను అంటే అలా కాదు సార్, మీరు వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటున్నారు అంతేగాని మీ బుర్ర పెట్టి మీరు ఆలోచించట్లేదు, పొద్దున వాళ్ళు ఉంటారా పోతారా, మీరు అప్పుడు ఒకళ్ళే ఉండాల్సి వస్తుంది, అప్పుడు మీ డెసిషన్ ఏమిటి అనేది మాకు తెలియాలి, మీరు ఎలా ఆలోచిస్తారు ఎలా అడుగేస్తారు స్టాండ్ ఎలా తీసుకుంటారు అనేది కూడా మాకు తెలియాలి కదా, మీరు చూపించాలి అంటే ఆయన నేను ఒప్పుకోను అంతే
అంతే, మీరు రాంగ్ నామినేషన్ వేస్తున్నారంటే నా నామినేషన్ నాకు వరకు రైటేనండి, నేను వేసేస్తాను అంతే అనుకుంటూ మన హరితేజ్ గారు నామినేషన్ వేసేసారు పృథ్వీరాజ్ని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన గ్యాంగ్ అందరూ కూడా మన పాత గ్యాంగ్ వాళ్ళకి ఏమైనా పేరు పెట్టుకోవాలి, రైలు ఓజీ కదా, వీళ్ళకి ఏం పెడదాం, వీళ్ళకి ఏజీ అని పెట్టుకుందాం. ఏజీ అంటే ఆవేశం గ్యాంగ్ అనమాట. మన ఆవేశం గ్యాంగ్ ఏమో కూర్చొని డిస్కషన్ పెట్టేసుకున్నారు. ఏంటంటే రే 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 వాళ్ళు వచ్చారు కదా మన ఓజీ గాళ్ళు, వాళ్ళందరూ కూడాను మణికంఠ అని రీజన్ పెట్టి మనల్ని నామినేషన్ వేస్తున్నారా అంటే ఏంట్రా, ఇప్పుడు మణికంఠ ఫేమస్ అయిపోయాడేమోరా, టాప్ 5కి వెళ్ళిపోతాడేమోరా, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం మొత్తం చెత్తడైపోతున్నారా, ఏం చేద్దాం అంటే స్మార్ట్ మన యష్మి అక్కకి సలహా ఇచ్చింది, నువ్వు తింగరదానిలాగా ఇప్పుడే ఇచ్చేస్తానంటావంటే ఉంచుకో, 1 వీక్ దాచుకొని పాయింట్స్ అన్ని కూడా బ్యాగేజ్ ప్రిపేర్ చేయి, జాయిగా ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీక్ అలా వదిలేద్దాం అంతే వాళ్ళ మీదకి. మీరు మాత్రం ఎవ్వడు టంగు స్లిప్ అవ్వకూడదు, అన్ని తీసుకోండి, ఇన్పుట్స్ తీసుకోండి, మొత్తం సేవ్ చేసుకొని దాన్ని వదలండి రా, నెక్స్ట్ వీక్ మొత్తం అన్ని ఇచ్చి పడేద్దాం మనం అనుకుంటూ మన యష్మి అక్కయ్య రెడీ చేసింది అనమాట అందరు. నేను అది మన వాళ్ళు వెలగబెట్టిన వ్యవహారం. ఇంకా మనకు అర్థమై చావదు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి రా, అర్థం చేసుకోండి రా, మీరు ఏం చేస్తున్నారో చిలకి చెప్పినట్టు చెప్పారు రా వాళ్ళు, మీరు టార్గెట్ చేయడం వల్లే సింపతి వస్తుంది రా, అతను సింపతి చేయట్లేదు రా అనుకుంటూ చెప్పాక కూడా మన తెంగరబోలకాయ అర్థం అవ్వకపోతే ఏం చేస్తాం మరి. ఇంకా అందుకని వాళ్ళు డిస్కషన్ అది పెట్టేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారయ్యా నామినేషన్ చేయడానికి అని చూసుకుంటే గౌతమ్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ ఆయన ఎవడో ఉన్నాడు కదా, అశ్వత్థామ 2.0 ఆయన వచ్చేసాడు. వచ్చేసి మంచి మజిల్స్ ఇంకా పెంచేసాడు బాగాను. వచ్చేసి విష్ణుప్రియ నామినేట్ చేస్తున్నాను, ఇక్కడ ఎవరిని నామినేట్ చేశాడయ్యా, యష్మి అక్కని నామినేట్ చేసేస్తున్నా అన్నాడు. విష్ణు 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 నాకు నచ్చని వ్యవహారం ఏంటంటే, నువ్వు కాంప్లోకి ఎందుకు వచ్చావు అసలు పులిహార కలపడానిక, పులిహార కలిపేది ఏమైనా ఉంటే మేము మగజెంట్స్ కలిపే వాళ్ళం పాస్ట్ సీజన్స్ వరకు, ఇప్పుడు నువ్వు కలుపుతావేంటి, అసలు మొత్తం నువ్వు ట్రెడిషన్ ని బ్రేక్ చేస్తున్నావు, అసలు గేమ్ ఆడడానికి వచ్చిన దాన్ని గేమ్ ఆడకుండా పృథ్వీ చుట్టూ అలా పులిహార కలుపుతూ ఉంటావు, అది నాకు నచ్చలేదు, అంతే డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు, నువ్వు గేమ్ మీద ఫోకస్ లేకుండా అసలు ఎందుకు వచ్చావు అసలు నువ్వు, నాకు నచ్చలేదు అనుకుంటూ మన అక్కకి నామినేషన్ వేసేసాడు మన గౌతమ్ రాజ్ కాదు పృథ్వీరాజా, ఏం రాజురా గౌతమ్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్. అందుకని నామినేషన్ వేసేసాక ఇప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా నవ్వు వస్తూ ఉంటుంది రా, ఏం బాగాను రా అన్నట్టు. సో అక్క యష్మి అక్కకి ఏం నామినేషన్ వేసాడంటే, యష్మి గారు మీరు మన మణికంఠ గాని ఆ బొమ్మల టాస్క్ లో మీరు చాలా నొక్కేహారండి, చాలా తొక్కేహారండి, కింద వేసి తొక్కేహారు మొత్తం, అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు మీరు, అసలు అతను వచ్చి ఏదో ఏడుతుంటే ఇంకా రెచ్చగొట్టారు, టాంట్ చేసేసారు మీరు, ఇంకా ఏదేదో మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు నేను టార్గెట్ చేస్తా, నిన్నే టార్గెట్ చేస్తా, చేస్తే నేనే చేయాలన్నట్టుగా అబ్బాయిని టార్చర్ చేసేసారండి మీరు, టార్గెట్ చేసేసి దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండి అనుకుంటూ మన గౌతమ్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ ఆయన చెప్పేయడం జరిగింది అనమాట. మన విష్ణు కదా ఎవరోడా యష్మి అక్కకి, ఆవిడేమో నా ఇష్టం అండి నేను ఏదో ఆడేసుకుంటానండి అని మన యాజ్ యూజువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, పెద్ద కొంచెం మోమాట పడింది వాళ్ళు, కొంచెం వాళ్ళ మీదకి ఎగిరి మాట్లాడేసి తిట్టేసి బొక్క అనుకుంటూ తిట్టేసి అరవకుండా ఓకే అండి ఇప్పుడే వచ్చారు కదా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేస్తానండి నేను అనుకుంటూ మన అక్కయ్య గారు కొంచెం డీసెంట్ గానే మామూలుగా ఆర్గ్యూ చేశారు, కానీ ఏదో మసిపూసి మారేడుగా చేద్దాం అనుకుంది, కానీ అబ్బే అవన్నీ వర్కౌట్ అవ్వవు, వీళ్ళు అన్ని చూసి వచ్చారు, ఏమన్నా చెప్దామన్నా కూడా అక్కడ అన్ని మొత్తం పోసుకొచ్చినట్టుగా చూసి వచ్చేటప్పటికి ఇంకేం మాట్లాడుతారు, అందుకని ఏదో కాసేపు ఆర్గ్యూ చేసింది కానీ పెద్ద పండలేదు. సో అక్కడికి మన గౌతమ్ చేసుకుంటే మన విష్ణు అక్కని యష్మి అక్కని వేసారు. వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది చూసుకుంటే విష్ణు అండ్ యష్మినే నామినేట్ చేయడం జరిగింది. సో రీజన్స్ కూడా చుట్టుపక్కల చూసుకుంటే పృథ్వీ చుట్టూ తిరిగా అదే గేమ్ ఆడట్లేదు విష్ణు, సీరియస్నెస్ లేదనుకుంటూ, అండ్ ఈ అమ్మాయికేమో యష్మికి మనీని టార్గెట్ చేసావనుకుంటూ చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా వచ్చారని చూసుకుంటే నైని పావని అక్కే వచ్చేసింది. నైని అనుకుందాంలే, నైనికా వెళ్ళిపోయింది, నైని వచ్చేసింది. నైని పావని అంత పేరక్కర్లేదు కానీ నైని చాలు. అక్కే వచ్చేసి విష్ణుని వేసేసింది, సీతను వేసేసింది. విష్ణు చాలా ప్రిపేర్డ్ గా వచ్చింది సార్ నైని అక్క, ఫస్ట్ వీక్ లో నామినేట్ చేసినాను బయటతో చెప్తారా మీరు ఊరుకోండి, నేను తగ్గదు ఫుల్లీ లోడెడ్ రా, ఇంకా రీలోడ్ అన్నారు కదా నాగార్జున గారు, నేనే ఆ రీలోడ్ ని ఫుల్ గా ఇచ్చి పడేస్తాను అంతే అనుకుంటూ పాయింట్ టు పాయింట్ అసలు ఎక్కడ అసలు బ్రేక్ లేకుండా ఇచ్చి పడేస్తోంది. అసలు విష్ణు అక్కకిను యష్మిక సీతకి ఇచ్చేసింది, పాయింట్ టు పాయింట్ ఆన్సర్లు ఇచ్చేది. నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను రా, మా వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ లో మాకు ఇచ్చారు పాయింట్స్, మీరు వెళ్ళగానే ఫస్ట్ ఈ పాయింట్స్ మీద నామినేట్ చేసేయండి, తెంగరోళ్ళకి ఎలాగో అర్థం కాదు మీరు చెప్పి మీరు పాయింట్స్ ఇవ్వండి, హింట్లు ఇవ్వండి, అయినా కూడా అర్థం చేసుకునే శక్తి అవన్నీ లేవు మా తెంగరోళ్ళ దగ్గర, మా ఏజీ అతి గ్రూప్ దగ్గర, అందుకని మీరు ట్రై అయితే చేయండి అనుకుంటూ ఇచ్చారు అన్నట్టుగా మన అక్కయ్య అసలు నెక్స్ట్ ఈ పాయింట్ కదా నెక్స్ట్ ఈ పాయింట్ కదా అన్నట్టుగా పాయింట్ టు పాయింట్ అక్కయ్య గుర్తు తెచ్చుకుని మరి చెప్పేసింది అనమాట సీతకిను విష్ణు అక్కయ్యకి. విష్ణుకి చెప్పిన పాయింట్ ఏంటయ్యా అంటే, నీకు అసలు సీరియస్నెస్ అనేది ఉందా నాకు అర్థం కాదు, అంత వర్షకాడుతున్నావు అసలు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు కాంప్లోకి, చీప్ అవునంటే అవునంటావు, ప్రిపేర్డ్ గా లేనంటే ఇంకెప్పుడు ఉంటావు ప్రిపేర్డ్ గా, నాకు అర్థం కాదు, వెళ్ళిపోతే బయటికి నువ్వు అర్జెంట్ గాను, ఈ ఉన్నదే మనకి 15 వారాలు, అందులో 3 వారాలు 4 వారాలు నేను ప్రిపేర్డ్ గా లేను నన్ను చేయకండు అంటావు, ఇంకెప్పుడు అవుతావు అసలు నువ్వు, అసలు ఎందుకు వచ్చావు కాంప్లోకి, అసలు సీరియస్నెస్ ఉందా నీకు అనుకుంటూ నైని పావని అక్క కడిగి పడేసింది అంతే. అయితే మన విష్ణుప్రియ అక్క ఫస్ట్ మోడ్ లో ఉంటుంది అన్నమాట, నన్ను ఎవడో ఒకటి వేసేస్తాడు ఇవాళ, అందుకని నేను ఫస్ట్ సీరియస్ ఫేస్ పెట్టేసుకుని నించుందాం అనుకుంటూ ఎవరిని నామినేట్ చేసినా ఇదే ఎక్స్ప్రెషన్,
సీరియస్ ఫేస్ అనమాట. అంటే భయం పెట్టేస్తున్నాను నేను అన్నట్టుగా ఫీల్ అవుతుందో ఏంటో మరి. అంటే ఆ మోడ్లోకి వచ్చేసింది అక్కే. ఇప్పుడు నేను సీరియస్నెస్ లేదు అని నువ్వు ఎలా చెప్తావు? నాకు అఫ్ కోర్స్ సీరియస్నెస్ అనేది లేదు. నాకు లైఫ్లో కూడా సీరియస్గా ఏది తీసుకోను నేను. అందుకే ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చాను. ఏదో సాధించాను కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా నన్ను నెట్టారు ఈ కాంపలోను. లేకపోతే ఎందుకు ఆడతారు వాళ్ళు? నువ్వు అలాగా నాకు సీరియస్నెస్ లేదని చెప్పక. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎ షీఫ్ బికాస్ ఐఎమ్ నాట్ రెడీ yet. If I am ready, I will only open my sword and I will say, come on, attack soldiers అంటాను నేను. I am not ready. If I am not ready, I'll zip my lips and I will become a genuine soldier to my king or a queen అనుకుంటూ అక్కయ్య తెగ స్పీచింగ్ ఇచ్చేసింది. కానీ పాయింట్ బాగానే మాట్లాడింది అక్కయ్య. కానీ అసలు అక్కడ చెప్పేది ఏంటంటే, నైని నువ్వు సీరియస్నెస్ తీసుకో. నువ్వు ఇంకా ప్రిపేర్డ్గా లేనంటే ఎప్పుడు ఆడతావు అమ్మా గేమ్? నువ్వు ప్రిపేర్డ్గా లేనంటావు. షీఫ్ ఒక మందని గ్రూప్ని నువ్వు మేనేజ్ చేసే స్కిల్ నీకు లేదంటే నేర్చుకో. అందుకే కదా వచ్చావు కొంపలోకి. నేను ప్రిపేర్డ్గా లేను, నేను అది ఏమైనా పెద్ద మేనేజ్ చేయాలా? ప్రతి వాళ్ళు కొట్టు చచ్చిపోవడమేగా పెద్ద మేనేజ్ చేయడానికి ఏముంది ఆ కొంపలో? అందుకని నాకు లేనండి అంటే ఎలా కుదురుతుందండి? నేర్చుకోవాలండి. 15 వారాలు ఉందంతే. మనం అంటే చీఫ్ అవ్వడమే ముఖ్యమా? చీఫ్ అవ్వడమే గేమా? చీఫ్ అవ్వడమే గెలవడమా గేమ్ కాదు. నాకు ఆ స్కిల్ లేదు, అది నా స్ట్రెంగ్త్ కాదు. నేను వేరే గేమ్లో బాగా ఆడేస్తాను. నేను ఇప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా కొంపలో పులిహార కలిపే వాళ్ళు. అది నేను తీసుకున్నాను. అందులో తప్పే ఉంది. అదొక ఆర్ట్ పులిహార కలపడం అనేది. ప్రతి సీజన్లోనూ మగవాళ్ళు కలుపుతారు, అప్పుడప్పుడు ఆడవాళ్ళు కలుపుతారు. ఈ సీజన్లో నేను డైరెక్ట్ పులిహార కలిపేస్తున్నాను. అందులో తప్పే ఉంది. నాకు స్ట్రెంగ్త్ అదే. గేమ్స్ ఇచ్చినప్పుడు గేమ్స్ ఆడుతున్నాను అంతేగాని అసమానం షీఫ్ అయిపోయినంటే నేను అవ్వను. నాకు అవ్వాలనిపించినప్పుడే నేను అవుతాను అంతేగాని నేను ప్రతిసారి మీరు అవ్వండి అని చెప్పి నేనేదో ఎగేసుకుంటా నేను అయిపోతాను అనుకుంటే వెళ్ళిపోయి అక్కడ తుస్సుమని నేను కాలం టపాస్ లాగా నేను మిగలదలుచుకోలేదు అనుకుంటా అక్కయ్య లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి. అంటే నేను జెన్యూన్ గానే ఆడేస్తున్నాను రా. నేను ఏదో హైఫైగా చెప్పేసి నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అనుకుంటా అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయిపోయి ఆ టైప్ కాదురా. నేను ఆడగలనా లేదా అనేది ముందే అప్ ఫ్రంట్ చెప్పేస్తున్నాను కాబట్టి నాకు అదే నా మెంటాలిటీ. నేను అలాగే ఉంటాను అనుకుంటూ అక్కయ్య చెప్పింది. అయితే మన నైని ఏమో అది నాకు నచ్చలేదు అందుకని నామినేట్ చేస్తున్నాను అనుకుంటూ అక్కయ్య చెప్పేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సీతను నామినేట్ చేసింది. అయితే సీతకు చెప్పిన రీజన్ ఏమిటంటే అది కూడా బాగానే ఉంది. మనం అందరం అనుకున్న పాయింట్లే. బేసిక్ గా వాళ్ళు ఏంటంటే ఎపిసోడ్స్ చూసేసి వచ్చారు అండ్ కొన్ని రివ్యూస్ కూడా విన్నట్టున్నారు. అందరి దగ్గర రివ్యూస్ విని అందులోంచి కామన్ పాయింట్స్ తీసుకుని వచ్చి చెప్పారు ఇవాళ నామినేషన్ లో. బేసిక్ గా చెప్పాలంటే అండ్ ఆల్సో వాళ్ళ ఒపీనియన్ కూడా ఇది అయి ఉండొచ్చు ఖచ్చితంగా. మేబీ మ్యాచ్ అయి ఉండొచ్చు రివ్యూవర్స్ అండ్ వాళ్ళ అనాలిసిస్ కూడాను. సో చెప్పింది ఏంటంటే సీత నువ్వు షీఫ్ అవ్వకముందు అయ్యాక చాలా డిఫరెన్స్ ఉంది. నిన్ను అసలు చూడలేదు. నీ గేమ్ అంతా పడిపోయింది షీఫ్ అయ్యాక. అండ్ మోర్ ఓవర్ నువ్వేదో నీ క్లాన్ ని ఏదో ఉద్ధరించేద్దాం అన్నట్టుగా నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టుగా పోర్ట్రేషన్ చేద్దాం అనుకున్నావేమో అని మాకు అనిపించింది. కానీ అక్కడే నువ్వు పప్పులో కాలేసి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ లేకుండా నువ్వు డెసిషన్ మేకింగ్ చేసావేమో అనిపించింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని నువ్వే నామినేట్ చేస్తావు, పైగా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎలిమినేట్ అయిపోతుంటే మళ్ళీ బోర్మని కూర్చుని ఏడ్చేస్తావు. అది నాకు కొంచెం ఎందుకో నచ్చలేదు. అంటే న్యాచురల్ గా లేదు, అది మరీ టూ మచ్ ఓవర్ డ్రామా లాగా అనిపించేసింది. ఆ ఎమోషన్ ఎందుకో మరీ టూ మచ్ ఎమోషనల్ అయిపోతున్నావు అనిపించింది అనుకుంటూ చెప్పేసింది. అయితే మరికి సీత గారు ఆర్గ్యూ చేశారు, అది నా ఎమోషన్, మన వాళ్ళు ఇంకేముందిరా ఆర్గ్యూ చేస్తారు, అది నా ఎమోషన్, నాకు వచ్చింది అది. ఇప్పుడు అది కూడా వన్ ఆఫ్ ది ఎమోషన్సే అనుకుంటూ మళ్ళీ అక్కడ నైని ఎస్ దట్ ఈస్ ఆల్సో ఏడో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏడో నాకు అర్థం కాలేదు. ఆవిడేమో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎమోషన్స్ అనుకుంటూ చెప్పింది. నో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎమోషన్స్ అనుకుంటూ ఈవిడ అందులో పెద్ద క్లారిఫికేషన్ ఏమిచ్చిందో నాకు ఏం అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఇద్దరు ఫైనల్ గా ఒప్పందానికి వచ్చారు. హగ్ అయితే కొట్టుకున్నారు. ఈసారి నుంచి చెలరైపోతాను రా. ఐ అగ్రీ ఐ వాజ్ డౌన్ ఎస్టర్డే బికాజ్ మై ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోయింది కదా, అందుకని నేను చాలా డౌన్ అయిపోయాను. మళ్ళీ అందుకని ఏమనుకోక, అందుకనే కొంచెం నువ్వు వచ్చి హాయ్ చెప్పినా కూడా నేను పెద్ద అంత వైబ్ నీకు పంపలేకపోయాను. నేను పాజిటివ్ వైబ్ ఏమనుకోకు అనుకుంటే హగ్గు కొట్టేసుకుని ప్యాచప్ అయిపోయారు వాళ్ళు ఎదురును. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు అని చూసుకుంటే కండల వీరుడు మెహబూబ్ దిల్సే అనుకుంటూ వచ్చేసి ఆయన ఏం చేసాడో ఎందుకు చేసాడో ఏం అర్థం కాలేదు నాకు. వచ్చేసాడు, సీతను వేసేసాడు, నైష్మిని వేసేసాడు. చెప్పిన రీజన్ వైబ్ రావట్లేదట ఆయనకి. ఆయన వచ్చాడట అబ్జర్వ్ చేయడానికి వచ్చాడట కాంప్లోకి. అంటే బయట నుంచి చూసింది మేమేమో అపోహలో ఉన్నామేమో, లోపలికి వచ్చాక కూడా చూద్దాం అనుకుంటూ అబ్జర్వింగ్ చేశాడట. అటు ఇటు తీక్షణంగా సీత చుట్టూ యష్మి చుట్టూ తిరిగి ఫైనల్ గా ఒకటే రీజన్, మీ ఇద్దరి నుంచి నాకు వైబ్ రావట్లేదు, అసలు ఎంతో ట్రై చేశాను నేను కనెక్ట్ అయిపోదాం అని చెప్పి రాగానే, కానీ మీ ఇద్దరి నుంచి ఆ వైబ్ అనేది నాకు కనిపించలేదు. యష్మి గారు ముఖ్యంగా మీ నుంచి అండి, మీరు నన్ను ఎందుకో కలుపుకోవట్లేదు. మీరు అసలు కలుపుకోలుగా వెళ్ళిపోవాలి అంతే, కాంప్లో అలాగే ఉండాలి. మరి బిగ్ బాస్ కాంప్ అంటే అలాగే ఉండాలి, మొత్తం మిక్సింగే ఉండాలండి. అందుకని మీరు మిక్స్ చేసుకోవట్లేదు. నన్ను అందుకని చాలా హట్టింగ్ అయిపోయాయి. నేను పొద్దున్న ఆల్రెడీ మొదలెట్టేహాను కూడా ఇంప్రెస్ చేసేద్దాం అని చెప్పి మంచి మ్యాట్ వేసేసుకుని ఎక్సర్సైజ్ కూడా చేసేసాను నేను. ఇట్లాగా మీరు ఎవరు చూడలేదు, అదే వైబ్ రావట్లేదు నాకు. అందుకని నేను నామినేషన్ వేసేస్తున్నాను కూడా. చచ్చు రీజన్ ఒకటి వేసుకున్నా, చెడి కనెక్షన్ అయిపోవాలా, ఇదేమన్నా నోకియా కనెక్షనా నాకు అర్థం కాదు. రాగానే హే మేబూబ్ ఎప్పుడు వచ్చావు, నీకోసం వెయిటింగ్ ఇన్ని రోజులు, అసలు కాంపకు వచ్చిందా నీకోసం తెలుసా అన్నట్టుగా వచ్చేస్తారు ఆ లేడీస్ అందరూ.
వైబ్ రావట్లేదండి అనుకుంటూ ఏడో నామినేషన్ పరమ చచ్చు రీజన్ లాగా అనిపించింది నాకైతే. మహబూబ్ దిల్చేది వాళ్ళు మాత్రం యావని అనుకోండి. అయితే మరి క్యాండిడేట్ ఆ రీజన్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు అని చూసుకుంటే వచ్చాడు టేస్టీ తేజ. అసలు మామూలుగా ఉండదు, ప్రతిసారి నామినేషన్ లో బాగానే ఆడతాడు కానీ కొంచెం ఏవేవో తింగరాశాలు ఎత్తుంటాడు మధ్యలో. అయితే నామినేషన్ లో పాయింట్స్ మాత్రం భలే చెప్తూ ఉంటాడు టేస్టీ తేజ. అయితే చెప్పింది ఏంటయ్యా మనకి చూసుకుంటే మణికంఠని నామినేట్ చేశాడు, అలాగే సీత గారిని నామినేట్ చేశాడు. సీతకు చెప్పిన పాయింట్స్ ఏమిటయ్యా అంటే, సీత గారు మీరు కొంచెం డెసిషన్ మేకింగ్ లో కొంచెం స్ట్రాంగ్ లేరండి, కన్ఫ్యూజ్డ్ మైండ్ తోటి ఆడారేమో గత 2 వారాలుగా అనిపించింది. ఏదో ఉద్ధరించేద్దాం మా క్లాన్ని, మీ క్లాన్ని, ఏదో మనకి సింపతి వస్తుంది బయట, త్యాగం చేసింది కదా అనుకుంటూ త్యాగం కార్డు మీద వస్తుంది అనుకుంటూ చేశారేమో అన్నట్టుగా కొంచెం డ్రామా అనిపించిందండి. అండ్ మోర్ ఓవర్ టూ మచ్ ఎమోషనల్ అయిపోతారు. అండ్ మీరు వచ్చి ఆ రోజు కరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ ఏదో నువ్వు ఇచ్చి పంపించినట్టుగా స్లిప్ తేజ గారు మీరు ఈ పాయింట్స్ అడగాలండి, ఖచ్చితంగాను అడగండి, ఖచ్చితంగా అడగండి అన్నట్టుగా ఇలా అందరూ యాజ్ ఇట్ ఈస్ గా బట్టి కొట్టి వచ్చినట్టుగా అడిగారు ఆ పాయింట్స్ అన్ని కూడాను. పాయింట్ టు పాయింట్ ఏం అడిగాడు సీత గారు, మీరు నబీలు వీళ్ళందరి దగ్గర అనౌన్స్ చేశారు కదండి, ప్రతిసారి మనకంటానే మనం కార్నర్ చేస్తే బయట తిట్టుకుంటారేమో, ఎందుకు వచ్చింది అలా టార్గెట్ చేసినట్టు ఉంటుంది, అందుకని నన్ను నేను నామినేట్ చేసుకుని నన్ను నేను త్యాగం చేసేసుకుంటాను, అర్పించేసుకుంటాను నేను అన్నట్టుగా మీరు డిసైడింగ్ అయిపోయారు కదండి. కానీ మళ్ళీ అక్కడ వచ్చేటప్పటికి లివింగ్ రూమ్ లో వచ్చేటప్పటికి మన బిగ్ బాస్ ప్లేట్ ఫిరాయించాడు కదండి. మరి వాళ్ళు అయితే మీ గేమ్ ఓడిపోతుంది అనుకుంటున్నారో వాళ్ళని తీసేయండి అంటే, అమ్మో నేను అనుకోను, నన్ను నేను తీసుకోను, నేను ఎందుకు ఓడిపించేస్తాను నా గేమ్ ని అన్నట్టుగా మీరు ఫ్లిప్ అయిపోయి మళ్ళీ అక్కడ మణికంఠని మీరు అక్కడ ఎలిమినేట్ చేశారండి. సో అక్కడ మీరు కొంచెం ఫ్లిప్పింగ్ మాస్టర్ లాగా అనిపించారండి, కొంచెం డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్ గా లేరు మీరు, అది నాకు నచ్చలేదండి అనుకుంటూ చెప్పేశాడు. అయితే ఆవిడ ఏదో ఆర్గ్యూ చేసింది కాసేపు, లేదండి నేను అనుకున్నాను బిగ్ బాస్ ఇలా అన్నాడండి అనుకుంటూ ఏదో చెప్పింది అక్కయ్య. కానీ మనం అందరం కూడా అనుకున్నాం అదేంటి ఇందాకేమో డిసైడ్ అయింది కదా నేను వెళ్ళిపోతానని, మళ్ళీ మణికంఠని అందేవిటా అనుకున్నాం. అయితే బహుశా ఎవరి వల్ల గేమ్ ఓడిపోతుంది అనుకున్న చెప్పాడు కాబట్టి అందుకోసం ఫ్లిప్ అయిపోయిందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా అలాగే నెక్స్ట్ మన ఎవరిని నామినేట్ చేశాడు తేజ అని చూస్తే మణికంఠని నామినేట్ చేశాడు. అయితే అప్పుడు యష్మి మన చప్పట్లు కొట్టింది, లేక ఒకటి కొట్టాలనిపిస్తుంది. ఎవరికైనా అనిపించిందారా మీకు? ఎవరికైనా? నాకేం అనిపించలేదు అనుకోండి, మీలో అంటే నేను చెప్తున్నాను మీలో ఎవరికైనా అనిపించిందేమో అనిపిస్తుంది. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది అనే డైలాగ్ కరెక్ట్ గా అక్కడ వేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఒక్క లుక్ ఇచ్చాడు మణికంఠ, అంటే చూపుతో చంపేస్తా అన్నట్టుగా చూశాడు. చాలా కోపం వచ్చింది. ఆబ్వియస్లీ ఇలాంటి అదొప్పని చేస్తే మరి సింపతి రాదు బయట. సింపతి కాదు, ఇప్పుడు ఒక అతనుని నామినేట్ చేసి ఒక అతనికి ఒక బ్యాడ్ జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళి చప్పట్లు కొట్టి ఆనందపడుతూ ఉంటే ఆ అబ్బాయి మీద నీకు మంచి ఒపీనియన్ ఉంటుందా? ఈ చప్పట్లు కొట్టి రెచ్చగొట్టిన వాళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉంటుందా? అదే ఆబ్వియస్లీ అబ్బాయి మీదే ఉంటుంది కదా. అబ్బాయి ఏడవలేదు కానీ సింపతి ఆబ్వియస్లీ వస్తుంది కదా. అయ్యో ఈ అబ్బాయి నామినేట్ చేస్తుంటే అమ్మాయి మీద వచ్చే కోపంతో అబ్బాయికి ఓట్లేస్తాడు ఎవడైనాను. ఈ యష్మి అలా బిహేవ్ చేస్తుంది ఎట్రా వరస్ట్ గాను. మణికంఠకి నామినేషన్ పడుతుంటే ఆనందపడి చప్పట్లు కొడుతుందా? తీసేయండిరా, మణికంఠకి ఓట్లు గుద్దండ్రా అనుకోరు. అదే జరుగుతుంది బయట, ఇల్లే చేసుకుంటున్నారు పెంటంతా. అబ్బాయి ఏడ్చినా సింపతి వస్తుంది, ఏడవపోయినా సింపతి వచ్చేలా క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇలాంటి అదవేషాలు అన్ని వేసి. అందుకని అబ్బాయిని నామినేట్ చేయగానే క్లాప్స్ కొట్టేసింది. ఇంకా పెద్ద దాన్ని ఇష్యూ చేయలేదు కానీ మణికంఠ అబ్జర్వ్ చేశాడు, వేసుకుంటాడు తర్వాత. అయితే ఓజీ గ్యాంగ్ కూడా తర్వాత వేసుకుంటారేమో అనిపిస్తోంది నాకు. సో చెప్పిన పాయింట్ కూడా చాలా బాగా అనిపించింది. మంచి ఇన్పుట్స్ ఇచ్చాడు అసలు తేజ. చెప్పాలి అంటే మణికంఠకి, ఇదిగో బాస్ నువ్వు కొంచెం అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్, లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ నువ్వు పదే పదే అదే చెప్పి రిపీటెడ్ గా చెప్తే ఒకసారి బాగుంటుంది, రెండోసారి బాగుంటుంది, మూడోసారి అవునా పాపం అనుకుంటాం, నాలుగోసారి ఏట్రా ఇలా బురదనేస్తున్నాడు ఏట్రా బాబు అనుకుంటాం కదా ఎవరైనా. అదే జరుగుతోంది. సో నువ్వు అది తెలియకుండా చేసేస్తుంటే ఓవర్ఫ్లో అయిపోతుంది. నీ థాట్స్ నీ కంట్రోల్లో లేవు, నీ యాక్షన్స్ నీ కంట్రోల్లో లేవు, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో లేవు, అలా అయిపోతుంది అంటే వెరీ గుడ్, ఓకే. నువ్వు మాత్రం దాన్ని కంప్లీట్ రెక్టిఫై చేసుకోవాలి. ఇట్స్ హై టైమ్ యూ షుడ్ రెక్టిఫై అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ అంటే మంచి వేలో ఇన్పుట్స్ ఇచ్చాడు. నువ్వు అది అయిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోతుంది నీ ఎమోషన్, ఏడవడం ఆపేసేయి, బాగోట్లేదు బయట అనే ఒక మంచి ఇన్పుట్ తోటి నామినేట్ చేశాడు. అది అర్థం చేసుకున్నాడు మనకంటే, ఓకే బాస్ నేను తగ్గించుకుంటాను, మార్చుకుంటున్నాను. ఒకవేళ కనుక నువ్వు అది స్ట్రాటజీగా వాడుతుంటే గనక యువర్ ఏ గేమర్ బ్రో అని చెప్పి చెప్పాడు. సో క్లియర్ కట్ గా ఇచ్చేసాడు పాయింట్స్ అక్కడ చక్కగా. అతను అది గేమ్ లాగా వాడుతూ ఆయుధం లాగా నువ్వు దాన్ని వాడుకుంటుంటే నువ్వు మంచి గేమర్వి, చాలా బాగా మ్యానిపులేట్ చేస్తున్నావు, బయట ఎరిపప్పలను చేసావు ఆడియన్స్ ని, అలాగే కొంపలో వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో పడేసావు. సో ఒకవేళ అది నిజం అయితే కనుక ఎమోషన్స్ ని కంట్రోల్ లేకుండా బర్స్ట్ అయిపోతుంటే కనుక ప్లీజ్ రెక్టిఫై దట్, నువ్వు ఇట్స్ హై టైమ్ యూ షుడ్ కరెక్ట్ యువర్ బిహేవియర్ అన్నట్టుగా మంచి ఇన్పుట్స్ ఇచ్చాడు. నాకు చాలా బాగా అనిపించింది టేస్టీ తేజ చెప్పిన పాయింట్స్. ఇవాళ మాత్రం హెల్ప్ఫుల్ పాయింట్స్ తోటి మంచి నామినేషన్ ఇచ్చాడు. ఎనీవే అతనికి
ఎక్కువ ఓట్లు పడలేదు మణికంఠకి. అండ్ వీళ్ళందరూ వెనక కూర్చుని కుళ్ళిపోవడం, ఇంకా మన ఏజీ అతి గ్యాంగ్ ఏమిట్రా మణికంఠకి ఎవడు వేయడా నామినేషన్, ఎందుకు వేయడరా, ఇలా అందరూ ఫిక్స్ అయిపోయారా, ఏదో జరుగుతుంది, మనం ఏదో పెంటెట్టేసుకున్నాం రా బయట, మన గురించి అందరు తిట్టేసుకుంటున్నారు రా, అందుకే మణికంఠ వచ్చేస్తాడు, టాప్ 5 వచ్చేస్తాడు, కప్పు పట్టుకుని కూడా వెళ్ళిపోతాడు రా, ఇంకా అంతేరా మనం అన్నట్టుగా టెన్షన్ అడిపోయారు అందరూ. అందరికీ కుళ్ళు, యష్మికి, విష్ణుప్రియ, సీతలు అందరికీ ఆగట్లేదు లోపల ఆడలేడీస్కి ముఖ్యంగా. ఎందుకురా వీడిని ఎంచుకోవట్లేదు, ఎందుకురా వీడిని ఎవరు నామినేట్ చేయటం, వెయ్యర్రా వీడిని నామినేట్ చెయ్యర్రా, ఎవ్వడూ చేయరా, రిస్క్ చెయ్యరు ఎవరు కూడా, అసలు ఆ జోలికి వెళ్ళర్రా అనుకుంటూ గొచ్చగొసలు వీళ్ళందరూ కూడాను. అలా అనుకున్నట్టుగానే వాళ్ళు వీళ్ళెవరు కూడా మణికంఠ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళందరూ చూసి వచ్చారు కదా. సో మన ఓన్లీ వెళ్ళింది కూడా తేజ వెళ్ళినా కూడా చాలా బాగా మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చాడు, హెల్ప్ అయ్యే ఇన్పుట్స్ ఇచ్చాడు. అది కనుక నాకు తెలిసి మణికంఠ గ్రాస్ప్ చేసుకునే శక్తి కూడా ఉంది, అబ్బాయి అనలైజ్ చేసుకుంటాడు, సో ఇంప్రూవ్ అవుతాడేమో నా అభిప్రాయము. అండ్ ఈ మిగతా బ్యాచ్ కి ఇన్పుట్స్ ఇచ్చారు కానీ వీళ్ళు మన వచ్చిన ఓజీ బ్యాచ్ వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనేది నాకు తెలియదు. మరి వాళ్ళకి చూస్తుంటే వాళ్ళ వ్యాపారం ఎవరికి బుర్రలోకి ఎక్కినట్టుగా లేదు వాళ్ళు ఎవరికి. సో ఇవాళ నామినేషన్స్ అంటే ఇలా టేస్టీ తేజ వరకు ఆగింది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి విష్ణుకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, యష్మికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, మణికంఠకు ఒకటే వచ్చింది, సీతకు కూడా వచ్చాయి ఎక్కువ ఓట్లే, రెండు వచ్చినట్టున్నాయి. సో ఇంకా రేపటి పెంటలో ఇంకెవరు వస్తున్నారు, నామినేషన్స్ మిగిలిపోయిన ఉన్నారు కదా ఓజీ వాళ్ళు వచ్చి ఏజీ వాళ్ళని ఎవరెవరిని నామినేట్ చేస్తున్నారు ఏమిటి అనేది ఇంకా రేపు ఎపిసోడ్ అయిపోయాక మాట్లాడుకుందాం. కానీ నాన్న బిగ్ బాస్ కుర్చీ విరిగిపోయిందిగా, ఆ కుర్చీ ఏదో బాగు చేయించేసుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు బాయ్. ఏదో తెంగరవాడు అనుకున్నాను కానీ బాగానే అట్టుకొచ్చాడు, మంచి ఆర్గ్యూ చేసే వాళ్ళని ఓల్డ్ కంటెస్టెంట్స్ లో చేరియా నాన్న బిగ్ బాస్. ఇప్పుడు ఆ బికినీ కోసం కూర్చుని కుర్చీ రిపేర్ చేయించేస్తావా?